ప్రభుత్వం అందించేటట్టు ఒక అవకాశం ఉన్నది. మనకి ఈ సంవత్సరం కూడా ఏదైతుందో 14 కోట్ల చిలుకు మనకు కేంద్ర ప్రభుత్వం అందించింది అధ్యక్ష. భవిష్యత్తులో కూడా ఈ బ్లూ రెవల్యూషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుండి మనం ఏ మేరకు నిధులు రాబట్టుకోగలుగుతాం. ఇవాళ మనం ఏదైతుందో ఈ సంవత్సరం 101 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నా కానీ వీళ్ళు ఖర్చు పెట్టగలిగింది కేవలం 25 కోట్లు మాత్రమే. ఈ బ్లూ రెవల్యూషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదల కాబట్టి ఒక నిధులు అవి 25 కోట్లలో మీరు భాగమా లేక వారిని వేరే విధంగా వెచ్చించబోతున్నారనేది కూడా వివరిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వారు మత్స్యశాఖ నిర్వహించినప్పుడు కేజీ కల్చర్ గురించి బాగా చెప్పారు అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ కేజీ కల్చర్ అనేది మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఏదో జార్ఖండ్ పోయిండ్రు, ఎక్కడెక్కడ పోయొచ్చిండ్రు. మరి ఆ కేజీ కల్చర్ నిజంగా కూడా మత్స్య పరిశ్రమకు మరింత ప్రోత్సాహం అందించే విధంగా ఉండేటట్టు ఒక అవకాశం ఉన్నప్పుడు మీరు ఆ కేజీ కల్చర్ గురించి కూడా మీరు ఆలోచన చేసి దాన్ని మత్స్యకారులకు ఉపాధికి తోడ్పడే విధంగా సౌకర్యం కల్పిస్తే బాగుంటుందంటున్నా అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, చివరిగా ఇప్పుడు ఈ ప్రమాదవశాత్తు మరణించేటటువంటి మత్స్యకారులే కానివ్వండి, గీత కార్మికులే కానివ్వండి, మనం ఇప్పుడు ప్రస్తుతం బీమా సౌకర్యం ఏదైతుందో 2 లక్షలకే పరిమితం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతం లోపల ఏదైతుందో దీన్ని 5 లక్షలు పెంచడం జరుగుతుందని చెప్పి వారు పేర్కొన్నారు. నేనేమంటున్నా, సరే మీరు పేర్కొనకుంటే మరి పత్రికలో ఎట్లా రాసిన మాకు తెలియదు, ఇప్పటికైనా మీరు 5 లక్షలు ఇస్తే సంతోషపడతాం. ఇట్స్ ఓన్లీ మనం పేమెంట్ చేసేది ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియమే కాబట్టి ఈ మత్స్య కార్మికులకే కానివ్వండి, గీత కార్మికులకే కానివ్వండి, ప్రమాదవశాత్తు ఎవరైతే మరణిస్తారో వారికి 5 లక్షల రూపాయలు ఏదైతుందో మరి ఆ మృతుల కుటుంబాలకు సహాయం అందే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందనేటువంటి ఒక సూచన కూడా నేను మరి గౌరవ ముఖ్యమంత్రి